మినిస్టర్ ఆఫ్ ఇండియా అనడంలో అతిశయోక్తి లేదు, రైట్? ఒక ఫుట్బాల్ ఆడాలన్నా, పొద్దున్న లేచి వర్కౌట్ చేయాలన్నా ఆ మెంటల్ పవర్ వేరే లెవెల్లో ఉండి మనందరినీ ఇన్స్పైర్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి అమూల్య సందేశం ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. Medicover, tallest hospital with highest standards. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, నాగార్జున సాగర్ శాసనసభ్యులు జైవీ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 12 సంవత్సరాలలో 25వ శాఖను అభివృద్ధి పదం వైపు నడిపించిన డాక్టర్ అనిల్ కృష్ణ, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ శరత్ రెడ్డి, ఈ ముగ్గురు 12 సంవత్సరాలు నిరంతరం నిత్యం కృషి చేయడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మెడికవర్ హాస్పిటల్స్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం దక్కింది. వైద్యం అనేది యాంత్రికంగా చేసే వృత్తి కాదు. పేదలకు, కష్టాలలో ఉన్న సభ్యులకు మానవత్వంతో కూడిన వైద్య సహాయాన్ని అందించినప్పుడే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన పేషెంట్స్కి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. వైద్యులు వ్యవహరించే తీరు, ఆ హాస్పిటల్ నిర్వహించే విధానమే సగం పేషెంట్స్కి సమస్యల్ని పరిష్కరిస్తుంది. అందుకే ఈరోజు మెడికవర్ హాస్పిటల్స్, మెడికవర్ యాజమాన్యము బాధ్యతతో మానవీయ కోణంలో వృత్తిని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో అత్యంత వేగంగా 2వ తరం ఈరోజు వైద్యంలో రాణించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 25th హాస్పిటల్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. గతంలో నేను వరంగల్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వచ్చిన, ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మీరు ఏర్పాటు చేసిన ఈ రకం కూడా నేను హాజరైన. ఎందుకు ప్రతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను హాజరవుతున్నా అంటే, యంగర్ జనరేషన్ని కమిట్మెంట్, కన్విక్షన్తో వృత్తిని నిర్వహిస్తున్న వాళ్ళని గుర్తించాలి, ప్రోత్సహించాలి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానము. ఆ విధానానికి లోబడి ఈరోజు మీరు నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఈ దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకత ఉన్నది. చాలామందికి చాలా విషయాలు తెలిసి ఉన్నా సమయానికి గుర్తు రావు. ఈరోజు ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఫార్మా బల్క్ డ్రగ్స్లో హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ దేశం ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్లో అవర్ షేర్ ఈజ్ 40%. హైదరాబాద్ నుంచి ఈరోజు బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40% మన రాష్ట్రము, మన నగరం యొక్క వాటా ఉన్నది అని అంటే, అదేవిధంగా మన ప్రపంచమే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. కోవిడ్,
2019. కోవిడ్ ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో, ఎవరికి వస్తుందో, దీన్ని ఎవరు పరిష్కరించగలరో అని ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ప్రపంచంలో 4 కోవిడ్ వ్యాక్సిన్స్ని ఉత్పత్తి చేస్తే అవుట్ ఆఫ్ 4 కోవిడ్ వ్యాక్సిన్స్ 3 we have produced from Hyderabad from Genome Valley. This is biggest achievement for us. We can say proudly, yes, our Hyderabad is hub for medical and health, pharma and drugs. సో ఇంత గొప్ప పేరు రావడానికి కారణం కొంచెం వెనక్కి వెళ్ళి లోతుగా విశ్లేషిస్తే 1960s నుంచి 1970s మధ్యలో ఆనాటి ప్రధానమంత్రులు నెహ్రూ గారి తర్వాత ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఐడిపిఎల్ని ఇక్కడ ప్రారంభించడం వల్ల, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ జరగడం వల్ల ఈరోజు నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ కార్పొరేట్స్ ఏవైతే అత్యంత గుర్తింపు పొందిన రెడీ ల్యాబ్స్ లాంటి సంస్థల యజమానులు ఈ ఐడిపిఎల్ సంస్థలో వాళ్ళు గతంలో బాధ్యతలు నిర్వహించిన వాళ్ళే. ఈరోజు హెటరో కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, లేకపోతే ఇతర ఫార్మా కంపెనీలు అన్నీ కూడా ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది ప్రపంచానికి ముఖ్యంగా యుఎస్ లాంటి దేశాలకు కూడా ఈరోజు మనము సరఫరా చేయగలుగుతున్నాము. అంటే ఆనాడు ఐడిపిఎల్ సంస్థను హైదరాబాద్ నగరానికి ఇచ్చిన ప్రధానమంత్రి యొక్క దూరదృష్టిని ఈరోజు మన అందరం గుర్తు చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ బిహెచ్ఎల్ కావచ్చు, డిఫెన్స్ సైడ్ ఐడిఎల్, బీడిఎల్ ఇలాంటి సంస్థలు కావచ్చు, ఎలక్ట్రానిక్ సైడ్ ఈసీఐఎల్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని ఈ దేశంలో అత్యధికంగా రక్షణ శాఖ అయినా, వైద్య శాఖ అయినా, భారీ పరిశ్రమల కోసం ప్రారంభించిన బిహెచ్ఎల్ అయినా ఇలాంటి వాటిని అన్నిటిని కూడా ఆనాటి ప్రధానమంత్రి అందించడం వల్లనే ఈరోజు వేగంగా మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. రెండవ తరం లిబరలైజేషన్ పాలసీలో ఈనాడు కనిపించే హైటెక్ సిటీ ఆనాడు నేదురుమల్ జనార్దన్ రెడ్డి, పివి నరసింహారావు గారు మొట్టమొదట పునాది రాయి వేసింది. ఆ కార్యక్రమం ముందుకు జరగకపోవడం వల్ల మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని తిరిగి ఆ పనులను ప్రారంభించి ఈరోజు హైటెక్ సిటీని మనకు అందియడం వల్ల ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఐటీ హబ్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రము హైదరాబాదు రాణించగలుగుతుంది. ఈరోజు సిలికాన్ వ్యాలీ వెళ్తే హైదరాబాద్లోనన్నా ఐటీ హబ్కు పోతే ఇంగ్లీష్లో మాట్లాడుకునే వాళ్ళు కనిపిస్తారేమో, కానీ సిలికాన్ వ్యాలీకి వెళ్తే ఎవ్రీ ఆల్టర్నేట్ పర్సన్ ఎవరిని కదిలించినా తెలుగులో మాట్లాడుకునేంత గొప్పగా ఈరోజు మనం రాణించగలిగినము అని అంటే ప్రధానంగా ఆనాటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఒక విజన్ తోటి, ఒక పాలసీతోటి, ఒక విధానపరమైన నిర్ణయాలలో ఒక స్పష్టతతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈ అభివృద్ధి సాధించగలిగినాం. మొట్టమొదటి ప్రధానమంత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకున్న ఆర్థిక పరిస్థితులను, మన దేశం యొక్క ప్రజల స్థితిగతులను చూసి అవగాహన చేసుకొని టాప్ ప్రయారిటీ కింద ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ హి హాస్ పిక్డ్ అప్. First Prime Minister of India, Pandit Jawaharlal Nehru has picked up. His top priority was education and irrigation. ఈ దేశంలో 35-36 కోట్ల జనాభా ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు అత్యధిక శాతం నిరక్షరాస్యులు, చదువు లేకపోవడం వల్ల ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను గుర్తించలేని పరిస్థితి. ఆనాడు ఈ దేశంలో తినడానికి ఎలాంటి భోజనం లేక మట్టి తిని బతికే రోజులు. ఆ రోజుల్లో ఈ దేశం యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ప్రాధాన్యత కింద తీసుకోవడం వల్ల ఎన్నో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ని ఆ రోజు ఎస్టాబ్లిష్ చేశారు, ఇంక్లూడింగ్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు వచ్చినాయి అని అంటే ఆనాటి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలతోనే దేశంలో ఈరోజు ఎన్నో విద్యాలయాలు, విద్యా సంస్థలు వచ్చినాయి.
ఇరిగేషన్ టాప్ ప్రయారిటీ కింద తీసుకోవడం వల్ల బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్